ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనతో యువతకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. ఈ పథకం కింద 2400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల నిధులను విడుదల చేశారు ప్రధాని మోదీ. ప్రపంచాభివృద్ధిలో భారత యువత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు మోదీ. ఒకప్పుడు దేశంలో 500 స్టార్టప్లు ఉండేవని, ఆ సంఖ్య 2 లక్షలకు చేరుకుందన్నారు. ప్రతి జిల్లాలో స్టార్టప్లను యువత ప్రారంభించడం దేశానికి గర్వకారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లబ్ధిదారుల కోసం 2400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ పథకంతో తొలిసారిగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చి ఉద్యోగంలో చేరిన యువతకు వన్ టైం ఇన్సెంటివ్ గా ఒక నెల వేతనం గరిష్టంగా 15,000 రూపాయల వరకు 2 విడతల్లో నేరుగా వారి ఖాతాల్లో అందనుంది. అలాగే కొత్తగా అదనపు ఉద్యోగాలను సృష్టించే యజమానులకు సైతం ప్రతి కొత్త ఉద్యోగిపై నెలకు 3,000 వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ చొరవ 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య కాలంలో సృష్టించబడే కొత్త ఉద్యోగాలకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. మొదటిసారి ఫార్మల్ రంగంలోకి ప్రవేశించే యువత సాధికారతకు దేశంలో సామాజిక భద్రతను విస్తరించడానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ నిధుల విడుదల ఒక కీలక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.